ఈ వేసవి కాలంలో నోరూరించే తెలంగాణ స్పెషల్ అల్లపావ పచ్చడి. మేమైతే ఇక్కడ ఒక 15 కాయలు తీసుకున్నాం. మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని ఆ తర్వాత కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా లోపల అన్ని తుడుచుకొని పెట్టుకున్నాక ఒక గిన్నెలో ఒక కడాయిలో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద ఒక గిన్నె తీసుకొని దాంట్లో పల్లీల నూనె 2 లీటర్ల దాకా పోసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర తగినంత వేసుకొని వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకొని తీసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో ఆవకాయ ముక్కలు తీసుకొని ఆవాలు, జీలకర్ర పొడి, మెంతులు పొడి, దాని తర్వాత నువ్వుల పొడి వేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. మేమైతే ఇక్కడ పచ్చళ్ళలో వేసే కారం పొడికి 3 మ్యాంగోస్ కారం పొడి తీసుకున్నామండి. 3 మ్యాంగోస్ కారం పొడి అయితేనే బాగా టేస్ట్ ఇంకా బాగా కుదురుతుంది. పచ్చడికి తగినంత ఉప్పు, మనం తినేయగలిగేంత కారం వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం అన్ని పొడులు, ఉప్పు, కారం, కొంచెం ఇది నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అది చల్లారినాక ఈ ఆవకాయ ముక్కల్లో పోసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ప్రతి ఒక్క ముక్కకి మసాలా, నూనె పట్టేటట్టు కలుపుకోవాలి చేతితోని. ఇక్కడ చూసారు కదండి ఎంత మంచిగా ప్రతి ఒక్క ముక్కకి బాగా ఆవకాయ ముక్కలకి ఇలా పట్టేస్తుంది కారము. ఇంత రుచిగా చేస్తుంటేనే కమ్మటి వాసన, అసలు నోరు ఊరిపోయేలాగుంది. ఇట్లాంటి పచ్చడి వేసవి కాలంలో తినకపోతే ఇంకేం తిన్నట్టుంటుందండి. లేక మనకి వేసవి కాలం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వేసవి కాలంలో మనం తినేదే మామిడి పండ్లు, మామిడికాయలు. ఇలాంటి మామిడికాయతోని రుచిగా పుల్లటి మామిడికాయతోని మనం చేసుకోవాల్సిన అల్లపావ పచ్చడి. డూ ట్రై.